శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణంలో ఉన్నామండి. 4వ అధ్యాయంకి వచ్చాం. అయితే ఈ 4వ అధ్యాయాన్ని మనం ప్రస్తావించుకుందాము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. దుర్వాస శాపము వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారండి. పూర్వము ఒక కల్పాంత ప్రణయము తర్వాత నారాయణుని నాభికమలము నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను, మారీచి మొదలైన సప్త ప్రజాపతులను తన మానస పుత్రులుగా అవతరింపజేశాడు. తరువాత శతరూప మనువులను సృష్టించాడు. వారి కుమార్తె దేవహుతి కర్దమ్ముని భార్య అయింది. ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి ఆత్రి మహర్షికి భార్య అయింది. మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది. ఆమె పాతివ్రత్యము ప్రభావానికి వెరచి కొండలు శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల కింద మృదత్వాన్ని వహించిందంటండి. సర్వాన్ని తప్పింపజేసే సూర్యుడు, అన్నిటినీ దహింపజేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనాన్ని ఇవ్వసాగారట. వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగము మాని మందంగా మలయ మారుతంగా వీచేవాడట. దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టము కలిగిన లేకయే అల్పుడైన ఆమె అనుగ్రహము పొందిన అతడు తమను కూడా జయింపగలడని భయపడుతుండేవారటండి. అదండి మనకి మన అనసూయాదేవి గురించి మనకు తెలుసు. ఆవిడ మహాపతివ్రత. అయితే ఆమె కోసం చూడండి, సూర్యుడే కాదు, కొండలే కాదు, అగ్నే కాదు, గాలే కాదు, ఏదైనా సరే ఆమె చెంతకి ఎంతో అంటే వేడిని పుట్టించే అగ్ని కానీ సూర్యభగవానుడు కానీ ఆమెకి చల్లదనాన్ని ఇచ్చేవారటండి. అంత గొప్ప పతివ్రత అండి ఆవిడ మహాతల్లి. ఆమెకి అసలు ఆమె గాలి కూడా ఆమె చెంతకొచ్చేసరికి ప్రచండ వేగము మాని మందంగా మలయంగా మారుతంగా వీచేవాడటండి గాలి కూడా. దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టము కలిగినా లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహము పొందినా అతడు తమను కూడా జయింపగలడని భయపడుతుండేవారటండి. అమ్మో, ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె ఏమాత్రము కోపించినా, ఏమన్నా మాటతో శపించినా, అంటే ఆవిడ ఏదన్నా కోపపడి అన్నా అది సత్యం జరుగుతుంది. అది దానివల్ల మనం బాధపడతాం. అందుకని ఆ మహాతల్లి జోలికి వెళ్ళకూడదు, ఆమెకి నమస్కరించుకోవాలని చెప్పి ఎంత వినయంతో పంచభూతాలు కూడా ఆవిడ స్వాధీనంలో ఆవిడతో ప్రేమగా ఉండేయటండి అనసూయాదేవికి. ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడటండి. ఆత్రి మహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్యాగతులను ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నాడట. అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వల్లనే భయపడి అసూయ చెందారంటండి. చూడండి, మన నారద మహర్షి గారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి అక్కడ అనసూయాదేవిని పొగడాడు, ఆవిడ ప్రాతినిధ్యం గురించి, ఆవిడ గొప్పదనం గురించి. అప్పుడు ఆ యొక్క త్రిమూర్తుల యొక్క భార్యలు అసూయ చెందారు కదండి. ఒక ఆడామని ఎవరైనా ఇంకొక ఆడామని పొగిడితే, కనీసం భర్త ఇంకొక ఆడామని పొగిడితే పరాయి స్త్రీని ఆమె భరించలేదు, అసూయ చెందిన. అదేవిధంగా వాళ్ళు కూడా అనసూయాదేవిని పొగడడంతో వాళ్ళు కూడా అసూయ చెందారటండి, త్రిమూర్తుల భార్యలు కూడా. అప్పుడు భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారటండి. ఆమె అంత గొప్పదా, ఆమె పాతివ్రత్యాన్ని మీరు అందరూ కలిసి తగ్గించేయాలి అన్నారటండి. అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో ఆత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారండి. అనసూయాదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి ఆర్ఘ్య పాఠ్యాదులు సమర్పించి, అయ్యలారా,
మీ రాక చేత మా ఆశ్రమము పావనమైంది. మీకు నేనేమి చేయాలో సెలవియ్యండి. ఆత్రి మహర్షి తపస్సు కోసము అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పిందంటండి. అప్పుడు అతిథులు, అమ్మ, మాకెంతో ఆకలిగా ఉంది. నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా, మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారటండి. ఆమె లోపలకు వెళ్ళి విస్తళ్ళు వేసి, అయ్యలారా, భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది. అప్పుడు వారు, సాత్వి, నీవు మాకు ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చావు, కానీ మాదొక షరతు ఉన్నది. నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము, లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారండి. అదండి, ఆమె పాతివ్రత్యాన్ని చెడగొట్టడానికి కదండి త్రిమూర్తులు వచ్చారు ఆమె దగ్గరికి. వస్తే వాళ్ళ భార్యల మాటలు విని వస్తారు, కానీ ఆమెకు తెలియదండి, మహాపతివ్రత అండి. ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ రేపు తెలుసుకుందామా? అంతవరకు అందరికీ సాయిరామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.